మనలో చాలామందిమి తరచుగా వాస్తవాలను, భావనలను కలిపేస్తుంటాం కదా? అంటే ఒక వ్యక్తి చేసిన నిజమైన పనికి, ఒక ఆదర్శానికి ప్రతీకగా నిలిచేదానికి మధ్య తేడాను సరిగ్గా గుర్తించలేం. సరే, ఈరోజు మనం ఈ రెండింటి మధ్య స్పష్టతను ఎలా సాధించాలో చూద్దాం. ఆ స్పష్టత గౌరవప్రదమైన సంభాషణలకు ఎలా దారితీస్తుందో కూడా అర్థం చేసుకుందాం. ముందుగా అసలు చరిత్ర అంటే ఏంటి? దాని పునాదుల గురించి మాట్లాడుకుందాం. చరిత్ర అంటే కేవలం పాత కథలు కాదు. అది నిజమైన మనుషులు, వాళ్ళు తీసుకున్న నిజమైన పనులు, దానివల్ల ప్రపంచంపై పడిన నిజమైన ప్రభావం గురించి చెప్పేది. అది జరిగిపోయింది, మనం దాన్ని మార్చలేం. సరే, మరి ఈ చరిత్ర యొక్క నిజమైన ప్రభావం గురించి కాస్త వివరంగా చూద్దాం. మన వాస్తవాలను మాత్రమే ముందు పెట్టి చూస్తే మనకేమర్థమవుతుంది? చాలామంది చరిత్ర అంటే ఏవో కొన్ని తేదీలు, రాజుల పేర్లు అనుకుంటారు. కాని అది కాదు. సమాజంలో నిజమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తుల గురించి చెప్పేదే చరిత్ర. ఒకసారి ఆలోచించండి, ఒకప్పుడు చదువుకోవడమనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు. కాని కొంతమంది ముందుకొచ్చారు. వాళ్లు నిజంగా పాఠశాలలు కట్టించారు, పుస్తకాలు రాశారు, వాళ్ల జీవితాలనే పణంగా పెట్టారు. వాళ్లు చేసిన ఆ పనుల వల్లే, ఆ త్యాగాల వల్లే ఈరోజు మనందరికీ విద్య అనేది ఒక హక్కుగా మారింది. చూశారా? అదే అసలైన చరిత్ర అంటే. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలా సింపుల్. అసలు ఏం జరిగింది? ఆ జరగడానికి ఎవరు కారణం? ఈ రెండు ప్రశ్నలే ముఖ్యం. చరిత్రని గౌరవించడమంటే ఇదే అనమాట. ఆ మార్పు కోసం కష్టపడిన అసలైన మనుషుల్ని, వాళ్ల శ్రమని గుర్తించటం, అంతేగాని ఊహల్లోని పాత్రల్ని కాదు. ఇప్పటిదాకా మనం చరిత్ర గురించి మాట్లాడుకున్నాం. అది వాస్తవాల గురించి అని తెలుసుకున్నాం. సరే, మరి ప్రతీకలు అంటే ఏంటి? వాటి పాత్ర ఏంటి? ఇప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. చరిత్రలా కాకుండా ప్రతీకలనేవి నిజ ప్రపంచంలో ఏ పనీ చేయవు. మరి అవి ఎక్కడ ఉంటాయి? మన ఆలోచనల్లో, మన భావనల్లో. అవి ఒక ఐడియాకు లేదా ఒక ఆదర్శానికి ప్రతినిధులుగా ఉంటాయంతే. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. సరస్వతీదేవిని మనం జ్ఞానానికి, కళలకు ప్రతీకగా చూస్తాం. కరెక్టే కదా? ఆమెను తలుచుకోగానే మనకు చదువు, సంగీతం గుర్తొస్తాయి. కాని ఒక విషయం ఆలోచించండి. మన ఊళ్ళో పాఠశాలలు కట్టిందెవరు? మనకు పాఠాలు చెప్పిందెవరు? నిజమైన మనుషులే కదా. వాళ్లే చారిత్రక వ్యక్తులు. సో ఇక్కడ ప్రతీక మనకొక స్ఫూర్తినిస్తుంది. కాని నిజంగా పనిచేసేది, మార్పు తెచ్చేది మనుషులే. ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. సరే, చరిత్ర వేరు, ప్రతీక వేరు అని మనం ఒక్కసారి అర్థం చేసుకున్నామనుకోండి. అప్పుడేమవుతుంది? మన ఆలోచనల్లో ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ మనల్ని ఎటువైపు తీసుకెళ్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే మనకు ఆ తేడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఒకవైపు చూడండి, చరిత్ర అంటే నిజమైన మనుషులు, వాళ్లు చేసిన పనులు, దానివల్ల వచ్చిన ఫలితాలు. మరోవైపు ప్రతీక అంటే కేవలం ఆలోచనలకు ప్రతినిధి. అది ఒక భావన మాత్రమే. అది నిజంగా ఏ పని చెయ్యదు. చదువుని మన దగ్గరికి తెచ్చిన వ్యక్తి వేరు, చదువు అనే భావనకు ప్రతీక వేరు. ఈ రెండింటిని మనం కలపకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. సరే, ఈ క్లారిటీని మన మాటల్లో, మన చర్చల్లో ఎలా తీసుకురావాలి? దానికి కొన్ని సింపుల్ రూల్సున్నాయి. మొదటిది, జనరలైజ్ చేయొద్దు, ఖచ్చితంగా మాట్లాడాలి. రెండోది, అవసరం అనుకుంటేనే మన అభిప్రాయం చెప్పాలి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైంది, మన మాటల్లో ఎప్పుడూ స్పష్టత, ఎదుటివారి పట్ల గౌరవం ఉండాలి. అదే మన లక్ష్యం కావాలి. ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నిజమైన గౌరవం, ప్రేమ ఎక్కడనుంచి వస్తాయి? స్పష్టత నుంచి. అంతే. అంటే తిట్టుకోవడం కాదు, నిజాన్ని దాచిపెట్టి మౌనంగా ఉండటం కాదు, అనవసరంగా గొడవపడటం అంతకన్నా కాదు. మనం ఈ స్పష్టత అనే దారిలో నడిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో చూడండి. అది స్పష్టతతో మొదలవుతుంది. ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గౌరవం పుడుతుంది. ఆ గౌరవం మనకొక శక్తినిస్తుంది, మనల్ని, మన సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి. ఇది నిజంగా ఒక గొప్ప ప్రయాణం. కాబట్టి మనం చివరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే. నిజానికి గొడవలు అక్కర్లేదు. సత్యానికి కావాల్సింది కేవలం స్పష్టత. ఆ ప్రశాంతమైన, గౌరవప్రదమైన స్పష్టత ఉంటే చాలు. బహుశా మనం సంపాదించుకోవాల్సిన అతి పెద్ద శక్తి కూడా అదేనేమో.